ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ మనం కోరినట్టి పనులు, మనం కోరుకున్నటువంటి కోరికలు దేవుడు నెరవేరుస్తాను అని వాక్యానుసారంగా సెలవిస్తున్నారు. అంటే మనం ఏదైతే ఆశిస్తున్నామో, ఏదైతే కోరుకుంటూ ఉన్నామో ఆ కోరిన దానిని నీకు జరిగి తీరుతుంది అనేటటువంటి మాట ఈ యొక్క వచనంలో మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఈ కోరినటువంటి ఆ కోరిక నెరవేరడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసము అని మనకు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అంటే నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో, ఎంత నమ్మిక ఉంచుతావో దానిని బట్టి నీవు అనుకున్నటువంటి దాన్ని నెరవేర్చుకోగలవు, దాన్ని ప్రభువు దగ్గర నుండి తీసుకోగలవు అని చెప్పి వాక్యానుసారంగా దేవుడు సెలవిస్తున్నారు. కనుక ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన మాటను బట్టి, విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం ఉంచి విశ్వాసము ద్వారా మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి, అట్టి విశ్వాసంతో జీవించడానికి, మన కోరికలు మాత్రమే కాదు ఆత్మీయతలో కూడా ఎదిగి ఫలించడానికి దేవాది దేవుడు అట్టి విశ్వాసాన్ని ఈరోజు వాక్యం విన్న అందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యానుసారంగా మీరు సెలవిచ్చినటువంటి విశ్వాసం అందరూ కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఈరోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.